హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము నిన్న సండే రోజు నేను పాప మా ఆయనతో కలిసి బయటికి వెళ్ళాము. ఫస్ట్ వచ్చేసి చర్చికి వెళ్ళామన్నమాట. అయితే ఇంకా పాప ఏమైందంటే, కొద్దిసేపు నేను ఆడుకుంటాను మమ్మీ అంటే, చర్చిలోనే చిన్న గార్డెన్ ఉంటుంది, అందరూ చిన్నపిల్లలు బాగా ఆడుకుంటారనమాట. తర్వాత సో మనం ఇంకా ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇంకా ఆల్రెడీ మేము కొంచెం లేట్గా వెళ్ళాము. చర్చ్ కొంచెం ఎండింగ్ టైంలో ఇంకా పాప బాగా విసిగిస్తుంటే కొంచెం సేపు ఆడిపించాను. అదే టైంలో ఇంకా చాలామంది ఇంకా వాళ్ళ పిల్లలు డిస్టర్బ్ చేస్తుంటారు కదా. ఇంకా చర్చ్ అయిపోయిన తర్వాత ఒక ట్రిప్ వేసి వద్దామనేసి ట్యాంక్ బండ్ వెళ్ళాము. సో అట్లా నెక్లెస్ రోడ్కి అలా తిరిగేసి వద్దామనేసి అక్కడ వెళ్ళగానే ఫుల్ ఆకలి అనమాట. ఆకలి వేస్తుంది. సరే అనేసి ఇంకా అక్కడే తిందామని ఇక్కడ తినేసాము. అయితే ముందు ఒక 2-3 ఇయర్స్ ముందంటే ఇట్లా మీల్స్ లాంటివి అస్సలు లేవు ఇక్కడ. జస్ట్ ఫాస్ట్ ఫుడ్, పానీపూరి అలాంటివే ఉండేవి. అయితే మీల్స్ పెట్టినప్పుడు అయితే వెళ్ళినప్పుడు నాకు తెలిసి ఇది సెకండ్ టైం అనమాట తినడము. నేను మా పాప మా హస్బెండ్ కలిసి చికెన్ రైస్ తిన్నాము, చికెన్ కర్రీ తోటి. సో ఇంకా తర్వాత మంచి కడుపు తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ నిద్ర వస్తుంది. ఇంకా మాకు అంటే కొంచెం సేపు పార్కులో ఆడుకుందాం అనుకున్నాం, కానీ నిద్ర వస్తుంది. అయితే ఇంకా పాప ఏంటంటే అక్కడ వెళ్ళినప్పుడల్లా ఇట్లా మెహందీవి కనిపిస్తాయి కదా, ఖచ్చితంగా గొడవ వేస్తుంది అనమాట. నాకేమో భయం వేస్తుంది, అది చేయికి పెట్టుకుంటే అది కెమికల్ అనేసి. సర్లే అడుగుతుంది కదా అనేసి ఒక 1 హ్యాండ్కి అనేసి పెట్టించాము. అంటే ఒక్కటే బటర్ఫ్లై అడిగింది ఏం కావాలంటే. అయితే బటర్ఫ్లై పెట్టిన తర్వాత ఇంకా కావాలి, చేయి నిండా కావాలి అంటే అప్పుడు నెక్స్ట్ వేళ్ళకి పెట్టించాము. ఇంకా అంతే, ఇక అది పెట్టించుకున్న తర్వాత ఇక ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఈరోజు ఏంటి అంటే చిన్న మేము ఎలా స్పెండ్ చేసామనేసి ఒక చిన్న వీడియో అనేది తీశాను. అది డైలీ గార్డెన్ వీడియోసే తీస్తున్నాను కదా. సో ఇది కొంచెము హ్యాపీ మూమెంట్ లాగా అనేసి, అంటే నెక్స్ట్ టైం ట్యాంక్ బండ్ వెళ్తే ఖచ్చితంగా అక్కడ వీడియోస్ తీయాలనే ఆలోచన ఉంది. బట్ ఏంటంటే మేము వెళ్ళింది చర్చికి కదా. సో అప్పటికే అక్కడ వచ్చి తిన్న తర్వాత చాలా నిద్ర వస్తుంది. ఇంకా ఇంటికి వచ్చేసాం జస్ట్ ఇట్లా వెళ్ళి. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.